అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమరావతి శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతిలో విమానాశ్రయం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రపంచ స్థాయి సంస్థలు నేరుగా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో మరొక విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ సాంకేతిక ఆర్థిక అంశాలపైన నివేదిక కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విమానాశ్రయాల నిర్మాణం కోసం బిడ్లను కూడా ఆహ్వానించింది. ఇక బిడ్లు దాఖలు చేయడానికి 32 వారాల గడువిచ్చింది. విమానాశ్రయాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాణిజ్య అభివృద్ధి అవకాశాలను అంచనా వేయాలని కోరింది. హైదరాబాద్ విమానాశ్రయం అభివృద్ధి చెందిన తర్వాత పెట్టుబడులు పెరిగాయని ప్రభుత్వం గుర్తు చేసింది. అమరావతిలో విమానాశ్రయం లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా గుర్తింపు లేదని భావిస్తున్నారు. ఇక ఏపీలో మరో 2 గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను నిర్మించడానికైతే బిడ్లు దానికి సంబంధించి అయితే ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. రైట్ మమత, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మరియు శ్రీకాకుళం జిల్లాల్లో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం గమనించినట్లయితే అమరావతిలో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండటం పెట్టుబడులను ఆకర్షించడానికి కీలక మారుతుందని ప్రభుత్వం భావిస్తుంది. మమత, రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రావాలంటే, అయితే ఎఫ్డిఏ ఎక్కువగా రావాలంటే అంతర్జాతీయ విమాన సదుపాయాలు అవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది మమత. అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలు నేరుగా మన అమరావతికి చేరుకుని తమ వ్యాపారాలు విస్తరించేందుకు అవకాశం ఉంటుందని, ఇది ఐటీ, ఫైనాన్స్, తయారీ రంగాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని మన ప్రభుత్వం భావిస్తుంది మమత. అలాగే ఈ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం కూడా కల్పించాలని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో మరో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మనకు తెలుస్తుంది. ఈ ప్రాంతానికి వ్యాపార పర్యాటక అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుందని మనకు తెలుస్తోంది మమత. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక ఆర్థిక అంశాలపై అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ విమాన అభివృద్ధి సంస్థ ఏపీఏడిసి నోటిఫికేషన్ కూడా గతంలోనే జారీ చేసింది. ఈ విమానాశ్రయాల నిర్మాణానికి గతంలో టెండర్లను కూడా ఆహ్వానించగా టెండర్ల దాఖలాలు కూడా 32 వారాలు గడువు కూడా ఇచ్చింది. విమానాశ్రయాల ద్వారా కలిగే ప్రయోజనాలు, వ్యాపారాల అభివృద్ధి అవకాశాలను విశ్లేషించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనకు తెలుస్తున్నాం. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందిన తర్వాత పెట్టుబడులు పెరిగాయని గుర్తిస్తున్న మన ప్రభుత్వం అదే తరహాగా అమరావతి కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఒక ప్రధాన విమానాశ్రయాన్ని ఇక్కడ మన అమరావతిలో అవసరమనే భావించి ప్రభుత్వం అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తుందని మనం తెలుసుకున్నట్లు ఉంది మమత. ప్రస్తుతం విమానాశ్రయం లేకపోవడం వల్ల అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తగ్గినట్లు ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ వ్యవస్థ మరింత ఉంటుందని, అంతర్జాతీయ వాణిజ్య పర్యాటక రంగాల్లో మెరుగైన సంబంధాలు కలుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది మమత. రైట్. అయితే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏమైనా బడ్జెట్ ని కేటాయించడం జరిగిందా మరి? రైట్, దీని గురించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది మమత. దీని గురించి అయితే ప్రస్తుతం అయితే ఆల్రెడీ బిడ్లు అయితే వదిలినట్టు మనకు తెలుస్తుంది మమత. నిర్మాణానికి సంబంధించి దాదాపు ఈ బిడ్ల విషయంలో దాదాపు 32 వారాలు గడువు కూడా ఇచ్చిందని మనకు తెలుస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ. అప్డేట్స్.